హలో ఫ్రెండ్స్, సూపర్ స్టార్ కృష్ణ గారు తన 300వ సినిమాకి ముందు రిలీజ్ చేసినటువంటి సినిమాలలో మంచి క్రేజ్ వచ్చిన సినిమా రియల్ హీరో. ఆయన నెంబర్ 1 తర్వాత ఒక టైటిల్ రోల్ పోషించినటువంటి టైటిల్స్తో ఉన్నటువంటి సినిమాలలో రియల్ హీరో ఒకటి. మొత్తం తెనాలి, గుంటూరు వాస్తవ్యులే ఈ సినిమాని నిర్మించడం, అందులో హీరోయిన్గా నటించడం కూడా జరిగింది. అది రవళి. రవళి హీరోయిన్, వారి అక్కగారు హరిత గారు మరొక ప్రధాన పాత్ర. ఇక కృష్ణ గారిది తెనాలి ప్రాంతమే. గట్టినేని రామయ్య, ఏవిఎస్ ప్రకాశరావు ఈ హరిత ఇంటర్నేషనల్స్ అనే పేరు మీద తీశారు. ఈ హరిత మరి రవళి సోదరి పేరే కాబట్టి ఇది వారి సొంత సినిమాగా మనం భావించవచ్చు. మన్నె రాధాకృష్ణ గారు కృష్ణ గారి చేసినటువంటి చాలా సినిమాలకు అసిస్టెంట్గా, అసోసియేట్గా పనిచేశారు. పద్మాలయ సంస్థలో కూడా పనిచేశారు. ఇక ఆయన కెరీర్ చరమాంకంలో ఆయన్ని కూడా డైరెక్టర్ చేయాలని తీసిన సినిమా ఇది. ఒక సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి ఇందులో. కృష్ణ గారికి అప్పట్లో వచ్చినటువంటి క్రేజ్ యూత్ హీరోలకి సమానంగా కృష్ణ గారు నర్తించిన తీరు, దానికి సంగీతం అమర్చిన తీరు ఆకట్టుకుంటుంది. ఇందులో కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్షన్లో. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది, అందులో సందేహమే లేదు. ఒక రొటీన్ కథలో కృష్ణ గారు అంటే 94-95లో తిరిగి 84-85లోకి వెళ్తే కథ రూపంలో ఎలా ఉంటుంది అన్న దానికి ఇది ఒక సంకేతం. ఈ సినిమా మంచి పాటలు ఉంటాయి. కృష్ణ గారు హుషారుగా తన వయసుకి, అంటే ఆ వయసుకి పెద్ద ఓల్డేజ్ లాగా అనిపించరు, కానీ కృష్ణ గారు చేసినటువంటి శ్రమ అంతా కూడా ఆయన మొహంలో ప్రతిఫలించింది. అన్నాళ్ళు దాకా దాదాపు 30 ఏళ్ళు అప్రతిహతంగా 300 సినిమాలు చేసినటువంటి అలసట, శారీరక శ్రమ అంతా కలిపి ఆయన మీద పడిన రోజులకి. అయినా కూడా చాలా ఓపికగా, చాలా హార్డ్ వర్క్ చేశారు ఆయన చివరి రోజుల్లో. వాస్తవం చెప్పాలంటే కృష్ణ గారు రాజకుమారుడితో మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చేంత వరకు ఆయన చేసినటువంటి అవిరళ కృషి, అంటే తన లెగసీని నిలబెట్టుకునేందుకు ఈ రోజున ఆలోచిస్తే అర్థమవుతుందన్నమాట. ఆయన 54-55 ఏళ్ల వయసులో తను అంతగా ఫోకస్ పెట్టనటువంటి డాన్సులు, ఫైట్లు తిరిగి తనలోని పునర్యవ్వనాన్ని తిరిగి 60వ ఏట వరకు తన వారసుడు రంగప్రవేశం చేసేంత వరకు కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా చేసిన సినిమాల్లో ఇది ఒకటి. ఫ్లాప్ అయితే అయి ఉండొచ్చు, కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ముఖ్య కారణాల్లో ఒకటిగా విలన్ పాత్ర పరుచూరి గోపాలకృష్ణ గారు. ఆయన అప్పటికే ఫేడ్ అవుట్ అయిపోయారు. శారద గారు కూడా దాదాపుగా ఇక చిత్రసీమలో ప్రముఖ పాత్రలు పోషించటం అనేది తక్కువ జరిగింది. ఈ సినిమా అందులో ఒకటి. చంద్రమోహన్, శారద జంటగా నటించారు. ఇందులో జంట అని ఎందుకంటున్నానంటే వారు దంపతులైనా కూడా ఈ సినిమాలో కొన్ని సరసాలాడే సన్నివేశాలు ఉంటాయి. అలాంటివన్నీ 84లో చెల్లినాయి, కానీ 95 వచ్చేసరికి అలాంటివి కుదరదు అని ప్రేక్షకులు తేల్చి చెప్పారు. ఈ పాండు అనే ఒక స్ట్రీట్ రౌడీలాగా వ్యవహరించే ఒక క్యారెక్టర్ని కృష్ణ గారు పోషించారు. ఇందులో మందు కొట్టినోడు మాట మీద నిలబడతాడు అంటూ సాగే పాటకి అభ్యంతరం చెప్పడంతో సెన్సార్ వాళ్ళు మంచి కోరినోడు అంటారు, కానీ పాట మధ్యలో ఈ చొక్కేసుకొచ్చాను ఇట్లాంటి సాహిత్యాన్ని మాత్రం మార్చలేకపోయారు. ఒక పేటలో జనం, ఆ జనానికి నాయకుడు, ఆ నాయకుడు ఎదిరించే ప్రతి నాయకుడు, ఆ ప్రతి నాయకుడు బలంగా ఉన్నప్పుడు ఈ కృష్ణ గారి అంటే హీరో గారి క్యారెక్టర్ కూడా పండుతుంది. కానీ అవతల ఉన్న క్యారెక్టర్ మాటలకి తప్పితే చేతలకి అంతగా పనికిరాని క్యారెక్టర్గా భావించి ప్రేక్షకులు ఈ సినిమాని దాదాపుగా క్లైమాక్స్ ఉందనగానే కూడా లేచిపోయే పరిస్థితి ఏర్పడింది. కృష్ణ గారిలో తప్పు లేదు, డైరెక్టర్ గారిలో తప్పు లేదు, హీరోయిన్లో తప్పు లేదు, ఎవరిలో తప్పు లేదు, కానీ కథను ఎంచుకున్న తీరు, దానికి తోడు దానికి పెట్టుకున్న కాస్టింగ్ రాంగ్ కాస్టింగ్ అనమాట. మనకి అదిరింది గురు, 2 కుటుంబాల కథ, వీటిలో కూడా రాంగ్ కాస్టింగ్ వలన ఫెయిల్ అయ్యాయి. అందులో కాస్ట్యూమ్స్ కృష్ణకు సంబంధించి ఆ క్యారెక్టర్ అతను చేయదగింది కాకపోయినా కూడా ఇచ్చారు. అట్లానే ఈ రియల్ హీరోలో కృష్ణ గారి స్టేటస్ స్టార్డమ్కి తగినంత ధీటుగా ఢీకొట్టే విలన్ కాకపోవడంతో సినిమా అంతా తేలిపోయింది.
మధ్య మధ్యలో స్లో మోషన్లో కృష్ణ గారు నెంబర్ వన్లో ఏదైతే తీసుకొచ్చారో ఒక ట్రెండ్ ఆయన సినిమాలకి ఆయనే, దాన్ని కొనసాగించడంలో డైరెక్టర్ మన్న రాధాకృష్ణ సక్సెస్ అయ్యారు. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఇది విఫలమైంది. కానీ ఫ్యాన్స్కి మాత్రం కృష్ణ గారి పాటలు, ఆయన స్టార్డమ్కి తగ్గినట్టు హలో హలో సూపర్ స్టార్ అనే ఒక పాట కానీ, పచ్చి పోకిరి పోకిరి అనేది కానీ, అప్పట్లో కోటప్పకొండ తిరణాల్లో, అలానే ఆ చుట్టుపక్కల తిరణాళ్ళు డెక్కు పెట్టుకునే డ్యాన్సులు, వాటిలో ఈ పాటలు, కృష్ణ గారి పాటలు బాగా మారుమోగిపోయాయి. ముఖ్యంగా మన కాంగ్రెస్ యూత్లో అయితే పిచ్చ పిచ్చగా ఆరాధించేవాళ్ళు. వారికి ఒక వరంలాగా దొరికారు అప్పుడు కృష్ణ గారు. 94, 95లో పిచ్చ పిచ్చగా ఆ కాంగ్రెస్, అలానే రెడ్డి పరివార్ తాలూకు జనమంతా ఉర్రూతలోగించిన పాటలు ఇవి. ఇంతగా చెప్తున్నానంటే మీరు ఒకసారి యూట్యూబ్ కనుక వెళ్తే కనపడుతుంది మీకు నేను చెప్పింది వాస్తవమా కాదా అనేది. ఈ రియల్ హీరో 1995 జూలై 21 రిలీజ్ కాగా సంధ్య అంటే హైదరాబాద్ సంధ్యలో 14 రోజులు మాత్రమే ఆడింది. నరసరావుపేట సంధ్యలో 30 రోజులు లేదంటే 28 రోజులు ఖచ్చితంగా ఆడింది. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు లాంటి ముఖ్య పట్టణాలన్నింటిలో కూడా ఒక మినిమం రన్ అయితే తీసుకొచ్చుకోగలిగింది. కొన్ని చోట్ల ఆ మినిమం రన్ కూడా రాబట్టలేకపోయింది. కలెక్షన్స్ పరంగా పెట్టిన పెట్టుబడికి సేఫ్ అయినా కూడా బయ్యర్లు మాత్రం నష్టపోయారని చెప్పవచ్చు. ఇందులో లతాశ్రీ చెల్లెల క్యారెక్టర్ కృష్ణ గారి సినిమాలో యథావిధిగా నెంబర్ 1 నుంచి కొనసాగించిన సంప్రదాయం ఇందులో కూడా కొనసాగింది. ఆ తర్వాత మహర్షి రాఘవ ప్లేస్లో ఈ రాజా రవీంద్ర చేరాడు. రాజా రవీంద్ర శారద గారి మరిది. ఆ రాజా రవీంద్ర కృష్ణ గారి చెల్లెల్ని ప్రేమిస్తాడు. వీధి రౌడీ అయినటువంటి పాండు చెల్లెల్ని నేనెందుకు ఈ ఇంటికి తీసుకొస్తానని చంద్రమోహన్ గారు అడ్డు తగులుతారు. శారద గారు మౌన పోరాటం చేసి మరి ఆ పెళ్లి గొప్పిస్తారు. అయితే ఇక్కడ ఈ ఒక విలన్ అయినటువంటి పరుచూరి గోపాలకృష్ణ బావమరిదిని ఒక కేసులో లాయర్గా ఉన్నటువంటి మన చంద్రమోహన్ గారు శిక్ష పడేలా చేస్తారు. అయితే దానికి అడ్డు వచ్చినటువంటి విలన్ని తన చెల్లెలు కాపురం చేయడానికి వెళ్తున్న ఇల్లు కావడంతో కృష్ణ గారు అడ్డుకుంటారు. అక్కడ ఈ హరిత విధవరాలవుతుంది. మన పరుచూరి గోపాలకృష్ణ గారు కృష్ణ చెల్లెల్ని కూడా అంటే లతాశ్రీని కూడా ఇలానే విధవరాలను చేస్తానని శపథం పడతారు. రాజా రవీంద్రని మాయం చేస్తారు, కిడ్నాప్ చేస్తారు. చనిపోయాడని చెప్పేసి లతాశ్రీని విధవరాలను చేయాలని చూస్తారు. అయితే తన బావమరిది బతికే ఉన్నాడు అని కృష్ణ గారికి తెలుస్తుంది. అయినా కూడా అతన్ని బంధించి చివరికి ఒక హత్యా నేరంలో ఇరిగించి రాజా రవీంద్రని ఉరికంబం దాకా తీసుకెళ్తారు ఈ పరుచూరి గోపాలకృష్ణ. కృష్ణ గారు ఆ కుట్రలన్నీ ఛేదించి తన బావమరిదిని బయటికి తీసుకురావడంలో కథ ముగుస్తుంది. ఈ మధ్యలో చంద్రమోహన్ని మర్డర్ చేస్తారు. దాన్ని నిరసిస్తూ కృష్ణ గారు నిరాహార దీక్ష చేస్తారు, బైఠాయిస్తారు. అదే విషయాన్ని తన కోర్టులో కూడా చెప్తారు. ఒక సాటి మనిషి చనిపోతే ఎవరు పట్టించుకోరు, అదే ఒక కాకి చనిపోతే 10 కాకులు చుట్టూ చేరి గోల చేస్తాయి అని అంటూనే కోర్టులో నిజాలు చెప్పడానికి కొన్ని సాక్ష్యాలను ప్రవేశపెడతామంటారు. ఈ సందర్భంలోనే ప్రశ్నించేవాడని పార్లమెంట్ నుంచి, కోర్టుల నుంచి పంపేయండి అంటూ కొన్ని పవర్ఫుల్ అనుకున్నటువంటి డైలాగులు రాశారు పరుచూరి బ్రదర్స్. అయితే ఇదంతా ఒక ప్రహసనంగా మారడంతో ప్రేక్షకులు అవి చూసి బోర్ కొట్టాయి తప్పితే అంతగా అనుకున్నంతగా ఫ్లేరప్ అవ్వలేదు. అలా రాజా రవీంద్రని జైలు నుంచి తీసుకువస్తారు బయటికి. శారద గారు తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చారని కృష్ణ గారిని అభినందిస్తూ ఉండడంతో సినిమా ముగుస్తుంది. ఇది రియల్ హీరో తాలూకు పిక్చర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.